శాస్త్రంలో పెద్ద పెద్ద దోషాలు ఏవి అంటే మూడే చెప్తారు. ఏమిటా మూడు దోషాలు అంటే భగవదపచారము, భగవంతుడి పట్ల అపచారం చేయడం. దేవాలయముల యందు చేసినటువంటి దోషం కట్టి కుడిపి పిల్లలు కలగకుండా అడ్డుకుంటుంది. ఒక్కొక్కసారి భగవదపచారము, దేవాలయానికి వెళ్లి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం. మీరు ఇది తప్పు అని తెలుసుకుని అయ్యా నాకు తప్పు అయిపోయింది ఈశ్వరా, ఇవాళ నేను ఇలా చేశాను అన్నారు అనుకోండి, క్షమించేస్తాడు. రెండోది ఉంటుంది భాగవతపచారము. భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళ పట్ల మీరు అపచారం చేశారనుకోండి, భగవంతుడు క్షమించడు. మళ్ళీ ఎవరు క్షమించాలి? మళ్ళీ భాగవతులే క్షమించాలి, భక్తులు క్షమించాలి తప్ప భగవంతుడు వచ్చి జోక్యం చేసుకోడు. మూడోదేది అసహ్యాపచారము, గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. అది ఒక జన్మ కాదు, కొన్ని కోట్ల జన్మలు పట్టుకు పీడిచ్చేస్తుంది. దీన్ని ఈశ్వరుడు కాదు కదా ఎవ్వరూ తీయలేరు. అందుకని గురువు పట్ల మాత్రం ఎన్నడూ అపచారము చేయవద్దు అని శాస్త్రం హెచ్చరిక చేస్తుంది.